హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. సో మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. మీరు ఆల్రెడీ వీడియో బిఫోర్ పోస్ట్ చేశాం కదా మీకు షార్ట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. బట్ క్లైమేట్ ఏంటంటే కొంచెం హాట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడున్న పచ్చని పొలాలు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు అసలు చాలా బాగుంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే సో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనకి సేమ్ అలానే ఇన్స్టాలో మన వీడియో చూసి ఒకళ్ళు కమెంట్ చేశారు, సో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు అనేసి. సో అలా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మా చిట్టి వంట అయితే స్టార్ట్ చేసింది. వెజ్ పులావ్ విత్ చికెన్ అండ్ మటన్ కర్రీ. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. అండ్ ఈ వీడియోలో మీరు కంప్లీట్ ఈ పులావ్ రెసిపీ చూస్తారు. అండ్ అలాగే మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఇంటి పక్కనే ఉందన్నమాట, చాలా బాగుంది ఏరియా. సో చూడండి మీరు కూడా. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాగే సపోర్ట్ చేయండి, అలాగే మేము పెట్టే వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. సో టమాటో కూడా యాడ్ చేశారు. అండ్ ఇందులో తర్వాత అన్నీ కుక్ అయిపోయినాక వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, ఊహ_దండే. సో మన పేజ్ నేమ్. సో మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు, అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పక్కనే ఉన్న వ్యూ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. కాబట్టి అంతకంటే ముందు మా వనిత వాళ్ళ పాపతో కొంచెం చిట్ చాట్ చేసాము, ఆ వీడియో చూడండి. కోయండి కరేపాకు కోయండి. సో మమ్మీ నిమ్మి మా మద్దలు, చిన్న మద్దలు, సో కరేపాకు కట్ చేస్తున్నారు, అది లోపల కర్రీలో యాడ్ చేయడానికి. సో ఇది అరటి చెట్టు, చూసారా వ్యూ అసలు ఎంత బాగుంది. బిల్డింగ్ పక్కనే అనమాట. ఇంకా ఇక్కడ అంత హౌసెస్ అంటే అక్కడక్కడ ఉన్నాయి, కానీ చాలా బాగుంది. రోడ్, అటు చెట్లు అండ్ తాటి చెట్లు చూసారా. సో మ్యాక్స్ చాలా బాగుంది ఏరియా. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియో వచ్చింది కదా, వెళ్ళే వే కూడా మీకు మొత్తం చూపించాము. సో ఆ వే తర్వాత ఇది లోపల ఎంట్రన్స్ అంతా. సో మా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు వంటలు చేస్తూ. మా అత్త ఒక పక్కన కర్రీ కోసం ప్రిపరేషన్, అండ్ మా చిట్టి ఏమో వంటలో బిజీగా ఉంది, అండ్ మమ్మీ ఏమో సర్దుతుంది అక్కడ. ఇది చికెన్ అండ్ ఇది మటన్. సో రైస్ అయితే నానబెట్టేశారు. ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయిపోగానే రైస్ వేసేసారు. ఒక పక్క కర్రీ కూడా అయిపోతుంది. అండ్ మా నిమ్మి బిజీగా ఏదో మిక్సీ పట్టేస్తుంది. అండ్ ఇప్పుడు మా పొట్టిదాని దగ్గరికి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నావు లవ్లీ? ఏం చేస్తున్నావు? చూస్తున్నావా? ఏంటవి రైమ్సా? అవునా? బార్బీయా అది? బార్బీ ర్యాబిటా? ఏం చేస్తున్నాయి అవి బార్బీ ర్యాబిట్? అవునా? సో ఇది బాయిల్ అయితే అయిపోయింది. ఇట్స్ టైమ్ టు యాడ్ రైస్. సో రైస్ యాడ్ చేస్తుంది. ఈ రైస్ యాడ్ చేసినాక మనకి ఇంకొన్ని నిమిషాలలో మన వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. అండ్ పక్కన చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. అండ్ పెండింగ్ ఈజ్ మటన్. మా అత్త చేస్తుంది.
అండ్ వెజ్ పులావ్ చికెన్ వచ్చి ఈరోజు చిట్టి అనమాట. సో టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చూసే టైం కూడా వచ్చేసింది. సో ఫస్ట్ చేయగానే మా లవ్లీకే పెట్టేశాము, ఎందుకంటే లవ్లీకి ఆకలి అనింది. సో చాలా టైం అయిపోయింది వంట అయ్యేసరికి. సో ఫస్ట్ ఆ బుడ్డదానికైతే వాళ్ళ మమ్మీ అన్నం పెట్టేస్తుంది. సో నెక్స్ట్ నేనే టేస్ట్ చేసి చెప్పాలి ఎట్లా ఉంది అని. ఆల్రెడీ మా పొట్టి చెప్పేసింది టేస్ట్ చాలా బాగుంది అనేసి. సో చూస్తేనే అంత మసాలా కూడా లేదు, చాలా బాగుంది టేస్ట్. చికెన్ కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంది. ఇందులో కూడా అంత కారం లేదు, అంత స్పైసీ లేదు, కరెక్ట్గా సరిపోయింది. ఈ పులావ్కి చికెన్ కర్రీకి అసలు ఎక్సలెంట్ ఉంది, బాగా చేసింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి, త్వరలోనే పోస్ట్ చేస్తాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.